శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఈ రెండు విషయాలు మీ ఇంట్లో జరుగుతూ ఉంటే మీకు దైవశక్తి తోడుగా ఉన్నట్లే లెక్క. అంటే మనం దైవశక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నామనే లెక్క. మరి ఆ రెండు విషయాలు ఏంటి? మన ఇంట్లో ఎలా జరిగితే దైవశక్తి మనకు తోడుగా ఉంది అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోగలుగుతాం. అటువంటి వాటిని కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మానవ జీవితాన్ని ఒక అద్భుతమైన అతీత శక్తి నడిపిస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవును, మానవ జీవితం అనేది ముందుకు సాగాలి అంటే మనకు కనిపించినటువంటి శక్తి ఆ దైవమని మనం నమ్ముతూ ఆ దైవానికి మనం ఎప్పటికప్పుడు దండం పెట్టుకోవడం, పూజాధికాలు చేయడం లాంటివి చేసి మనకు మనం పాజిటివిటీని, శక్తిని నింపుకుని ముందుకు సాగుతున్నామని చెప్పుకోవాలి. అయితే దైవశక్తి మనల్ని నడిపిస్తుంది అనడానికి సంకేతాలు ఏంటి? మనం చేసే పనుల్లో దైవశక్తి మనకు తోడుగా ఉండి నడిపిస్తోంది అని చెప్పి అనడానికి ఆ సంకేతాలేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భగవంతుడు ఏ రూపంలోనైనా మన దగ్గరకు రావచ్చు. ఉదయాన్నే మీరు లేచేసరికి ఒక కాకి మీ ఇంటి ముందు వాలి పదే పదే అరుస్తుందనుకోండి, మీరేం చేస్తారు? ఉదయమే లేచిన వెంటనే కాకి అరుపులు ఏంటి అంటూ విసిరికొడుతూ ఉంటారు. అలా విసిరికొట్టడం అనేది చాలా తప్పు. మీరు ఆ కాకిని ఉదయం లేచిన వెంటనే చూశారు. కాసేపటికి మీ పనులు చేసుకుంటుండగా కూడా ఆ కాకి అలానే అరుస్తోంది అనుకోండి. మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ ఇంట్లో తినడానికి ఉన్న పదార్థాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అలవాటు చేసుకోండి. ఒక రోజు పెడితే ప్రతిరోజు వచ్చేస్తుందని మీరనుకోవచ్చు. అవును, ప్రతిరోజు వస్తుంది. మరి అలా ప్రతిరోజు కాకి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ప్రతిరోజు ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉన్న దైవశక్తిని మీకు పరిచయం చేయడం కోసం, మీ ఇంట్లో దైవశక్తి నిక్షిప్తమై ఉంది అని తెలియజేయటం కోసం కాకి రూపంలో వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటారు. అలా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉండి ఆ రోజంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇక మరొక విషయానికి వస్తే, మనం పూజ చేసే సమయంలో దేవుడు పటాలన్నింటినీ చక్కగా అలంకరిస్తాం. పటాలన్నింటినీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తాం. అలా అలంకరించిన తర్వాత పూలతో అలంకరణ చేస్తాం. అలా పూలతో అలంకరణ చేసిన తర్వాత చక్కగా మనం దీపధూప నైవేద్యాలన్నీ పెట్టి భగవంతుడిని స్మరించుకొని మనం పూజను పూర్తి చేస్తాం. అయితే మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించుకున్నా, మీరు ఏ పటానికైతే పూలతో అలంకరించారో అవి మధ్యలో రాలి కింద పడుతుంటాయి. అంటే ఫోటో పైనుంచి కింద మనం పెట్టుకునే పీఠం మీద పడుతూ ఉంటాయి. మీరు ఒకవేళ ఎప్పుడైనా గమనించకపోతే గమనించండి. అలా మీ ఇంట్లో మీ పూజ గదిలో కనుక మీరు పూజ చేసేటప్పుడు పెట్టిన పువ్వులు అలా రాలి పీఠంపై పడుతున్నాయంటే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దేవుని యొక్క అనుగ్రహం మీ యొక్క కుటుంబంపై చక్కగా ఉంది అని అర్థం. భగవంతుడు తన యొక్క కరుణను మీ ఇంటిపై చాలా చక్కగా ఉంచాడని అర్థం. అందుకే విజయాలు మీ సొంతం అవుతూ మీరు చేసే వ్యాపారాలలో మీకు చక్కగా లాభాలు వస్తున్నాయని అర్థం. పిల్లలు చదివే చదువుల్లో ప్రతి దాంట్లో కూడా వాళ్లకి జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు సాధిస్తున్నారు అంటే మీ ఇంట్లో దైవశక్తి నిండి ఉంది అని అర్థం. ఇక ఈ విధంగా ఎప్పుడైనా పువ్వులు రాలిపడినప్పుడు మీరు ఖచ్చితంగా గమనించుకోండి. అలా రాలిపడింది అంటే ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం. ఇక మీరెప్పుడైనా గమనించినట్లయితే పూజగదిలోకి కూడా బల్లులు వచ్చేస్తూ ఉంటాయి. ఇల్లంతా తిరిగినా పర్లేదు, పూజగదిలోకి వచ్చేస్తే ఎలా అని వాటిని మనం తరిమేస్తుంటాం. కాని అవి ఎక్కడికి వెళ్లకుండా బల్లి రూపంలో కూడా భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని కుటుంబంపై ఉంచుతూ ఉంటాడు. దేవుడు తన యొక్క శక్తిని ఇంట్లో చిన్న చిన్న జంతువులు, కీటకాలు రూపంలో ఉంచుతూ ఉంటాడట. మరి ఆ రూపంలో మనకు బల్లిని కూడా పూజగదిలోకి పంపించడం ద్వారా తన శక్తి ఆ ఇంట్లో నిండి ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి బల్లి మనకు అప్పుడప్పుడు పూజగదిలో దేవుడి పటాల వెనక్కి వెళ్లిపోయి దాక్కుంటూ ఉంటుంది. మనం ఎంత ఆ బల్లిని బయటకు తరిమివేయాలనుకున్న అస్సలు వెళ్లనే వెళ్లదు. అక్కడే అలా ఉండిపోతూ ఉంటుంది. అలా ఉంటుంది అంటే అర్థం దైవశక్తి మీ ఇంట్లో నిక్షిప్తమయ్యింది అని అర్థం. దాని అంటే ఆ దైవశక్తిని మీరు ఉత్తేజపరిచి చక్కగా ఆ దైవశక్తిని మీరు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేసేలా చేసుకోగలిగితే చాలా చక్కగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. మరి దైవశక్తిని మనం ఉత్తేజపరచడానికి ఏం చెయ్యాలి అంటే ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఆ ధూపంలో కూడా కర్పూరము, జవ్వాదిలాంటివి వేస్తే ఆ సుగంధభరితమైనటువంటి వాసనలకు దైవశక్తి ఇంకా ఇంకా పెంపొందుతూ ఉంటుంది. అలా పెంపొందినటువంటి ఆ యొక్క దైవశక్తి మన కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను, కష్టనష్టాలను దూరం చేయడంతో పాటు
మన కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించి జీవితాల్లో ముందుకు వెళ్లడానికి సహాయపడుతూ ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంట్లో పెట్టే దేవుడి పటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మనం నిశితంగా గమనిస్తే గనుక మామూలుగా అయితే అంతగా తెలియకపోవచ్చు. మన గోడకి మేకు కొట్టిదానికి దేవుడి ఫోటోలు తగిలించారనుకోండి, ఆ ఫోటో మనం నిశితంగా గమనిస్తే కొద్దిగా క్రాస్ ఉన్నట్లుగా కనిపించిందనుకోండి, వెంటనే దాన్ని సరిచేయాలి. అంటే ఎప్పటికప్పుడు దైవమందిరాన్ని శుభ్రం చేసుకుని పటాలని శుభ్రం చేసుకుని నీటుగా సర్దుకుంటూ ఉండాలి. మన ఇంట్లో పెట్టుకునే విగ్రహాల్లో ఫోటోల్లో కూడా ఆ దేవుని యొక్క జీవం అనేది ఉంటుంది. జీవం ఉండడం వల్లే మన ఇంట్లో దైవశక్తి అనేది ఎక్కువగా పెంపొందుతూ ఉంటుంది. మన ఇంట్లో ఆ దైవశక్తి ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో అప్పుడు చాలా చక్కగా దైవశక్తి అనేది చాలా చక్కగా పాజిటివిటీని ఇంట్లో ఫిల్ చేస్తుందన్నమాట. మరి ఇలా ఎప్పుడైనా మీకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆ పటాల నుంచి పూలు రాలిపడినా, ఉదయం లేచిన వెంటనే కాకులు కనిపించినా, ఇంకా దేవుడు పటాల వెనక బల్లులు తిరుగుతూ ఉన్నా, ఇంకా అదేవిధంగా దేవుడు పటాలు ఏమైనా పక్కకు జరిగినట్టు కనిపించినా, ఇవన్నీ కూడా దైవశక్తి మన చుట్టూ మనతో పాటే మనింట్లో ఉందని తెలియజేసే సంకేతాలు. కాబట్టి ఆ దైవశక్తిని మనం ఇంకా పెంపొందించుకోవడానికి, జాగృతం చేయడానికి మనం చేయాల్సిందల్లా ధూప దీప నైవేద్యాలు పెట్టుకోవడం, ధూపం వేయడం, వీలైనంతవరకు వారానికి 2 సార్లు అంటే మంగళ, శుక్రవారాల్లో ఉదయం, సాయంత్రం పూట చక్కగా ధూపం వేసుకోండి. ఆ ధూపంలో జవ్వాది కర్పూరం, సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసి ఇల్లంతా సుగంధభరితంగా నింపండి. పాజిటివిటీ మీ ఇంటి నిండా నిండిపోతుంది. ఇంట్లో దైవశక్తి ఉత్తేజితమై మీ జీవితాల్లో మార్పు వస్తుంది. దరిద్రదేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేము. ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టుపీడిస్తోంది. మరి దరిద్రదేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతోంది. అలాగే నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వలన దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజలో అగరువత్తులు వెలిగించండి. సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్రదేవత అస్సలు ఉండదు. అలాగే ఎండుకొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.